నా సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు ప్రేమతో తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకమందున్న పరిశుద్ధ నీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములైనా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సమయంలో తండ్రి ఎందరికో లేని యొక్క ధన్యతను తండ్రి మీతో సహవాసం చేయడానికి మా అందరికి కల్పించిన విధానాన్ని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా మీ యొక్క తండ్రి హృదయ రహస్యాన్ని తండ్రి మేము తెలుసుకోబోచుండగా తండ్రి మాకు కావలసిన జ్ఞానమును బుద్ధిని వివేకాన్ని మెండుగా దయచేయండి తండ్రి. చెప్పబోయే నన్ను తండ్రి నీ యొక్క నోటికి బోరగాను వాడుకోండి తండ్రి. నీ యొక్క ఇదిగోనైనా నేను చెప్పబోయేది కాకుండా నా యొక్క నోరు మీ యొక్క సహాయంతో మీరు ఏదైతే మాట్లాడాలని అనుకుంటున్నారో వాటిని మాట్లాడే భాగ్యంను నాకు మెండుగా దయచేయండి. వింటున్న ప్రతి వారికి నీ యొక్క కృపా కనికరం మెండుగా దయచేయండి తండ్రి. మేమందరం తండ్రి ఏకభావంతో ఏక మనసుతో ఏక హృదయంతో తండ్రి వీటన్నిటిని గ్రహించని దాని ప్రకారం నడుచుకునే బుద్ధి జ్ఞానమును సర్వమును మాకు దయచేయగలరని నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం నా గొప్ప తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోకి మనము వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏమనగా క్రీస్తు జననం వెనుక సాతాను యొక్క కుట్రలు. క్రీస్తు జననం వెనుక సాతాను యొక్క కుట్రలు. యేసుక్రీస్తు వారు పుట్టడానికి వెనుక సాతాను యొక్క కుట్రలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని మనము ఈరోజు తెలుసుకుందాము. సాతాను మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు జగత్పునాది వేయబడక మునుపే ఒక ఆలోచన ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం భూమిని ఆకాశాన్ని సమస్తమును కలుగజేసి మన యొక్క అవ్వను ఆదామును పుట్టించిన తర్వాత ఏదోని తోటలో ఉంచి ఇదిగో మీరు ప్రతీది మీరు తినొచ్చు, ఇదిగో మంచి చెడులను తెలియనిచ్చు వృక్ష. కవిత సిస్టర్ మ్యూట్ లో పెట్టుకోండి. సిస్టర్ గారి వాయిస్ డబల్ గా వినిపిస్తుంది. కవిత సిస్టర్, హోలీ స్పిరిట్ కవిత అని ఉంది. చెప్పండి సిస్టర్. సిస్టర్ కవిత సిస్టర్ వినిపిస్తుందా? లేనట్టుగా ఉన్నారు సిస్టర్. నేను పెడతానులేమ్మా. తినకూడదు అన్న ఒక వృక్ష ఫలంని దీన్ని మాత్రం మంచి చెడ్డలను తెలియనిచ్చు, వృక్ష ఫలాన్ని మాత్రం తినటం మిగతావన్నీ తినవచ్చు అని సెలవిచ్చినప్పుడు ఇదిగో ఈ సాతాను గాడికి ఇది భవిష్యత్ తెలియదు కాబట్టి ఇదిగో వాక్యం ద్వారానే అతడికి ఏమైనా తెలుసు. భవిష్యత్ జ్ఞానము వాడికి తెలియదు. భవిష్యత్ జ్ఞానం తెలిసే దేవుడికి వాడికి తేడా ఉండదు కదా. దేవుడు చేయించాలనుకున్నది ఏమైతే ప్రణాళికలు వేస్తున్నారో వాటన్నిటిని గ్రహించడానికి వాడికి శక్తి లేదు, భవిష్యత్తు జ్ఞానం అనేది వాడికి లేదు అన్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సమయం అందరూ చెప్తున్నాను. అలాంటి భవిష్యత్తు జ్ఞానం లేనివాడు ఇదిగో ఈ యొక్క వృక్ష ఫలంలో ఏదైనా తినకూడదని దేవుడు చెప్పాడా అంటే ఇదిగో అమాయకంగా ఆమె ఇదిగో అన్నిటినీ తినవచ్చు కానీ ఫలాను చెట్టు ఫలంను మంచి చెడ్డ తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని మేము తినకూడదు అని సెలవిచ్చినప్పుడు ఇదిగో మీరు తిన్నప్పుడు దేవదూతల వలె అయిపోతారనేసి ఇదిగో అవ్వను ఏమార్చినట్టుగా కూడా మనం తెలుసు. ఇలాంటి సందర్భంలో తండ్రి అయిన దేవుడు ఇదిగో సాతానుకును ఆమె సంతానంకి ఒకటి కలుగజేస్తున్నాడు. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నట్లయితే ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నట్లయితే మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానముకు వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. అది అన్న చోట ఇదిగో ఫుట్ నోట్లో ఆయన అని ఉంది కాబట్టి ఇక్కడ ఆయన నిన్ను తల మీద కొట్టును. ఎవరు ఆయన? ఇదిగో తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క స్వయాన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క గురించి ఇక్కడ చెప్పబడుతుంది. యేసుక్రీస్తు వారు ఇదిగో సాతాన నిన్ను తల మీద కొడతాడు నా కుమారుడు వచ్చి, అతనికి నీకు వైద్యం ఏర్పడుతుందనేసి ఇదిగో మొట్టమొదటగా సాతాన్ని శపించినట్లుగా కూడా మనం తెలుసుకున్నాము. అలాంటి టైంలో అవునా నన్ను తల మీద కొడతాడా, ఎక్కడి నుంచి వస్తాడు, ఎలా వస్తాడు, ఏ విధంగా
వస్తాడనేసి ఆరాటంతోనూ ఇదిగో చూస్తున్నాడు. ఎలా వస్తాడు యేసుక్రీస్తు వారు ఎవరి ద్వారా అనుకుంటున్న సమయంలో ఇదిగో తండ్రి అయిన దేవుడు అబ్రహాంను పిలిచి, అబ్రహామా, ఇదిగో నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, ఇదిగో అనేక జనములకు నీ సంతానముని ఇదిగో రాజులుగాను, అధికారులుగాను, యాజకులుగాను, ఇది భూమి మీద ఉండే ప్రతి వారు నీ సంతానం నుంచే వస్తారనేసి తండ్రి అయిన దేవుడు అబ్రహాంని ఆశీర్వదించినప్పుడు ఇదిగో దానికి ఒక ఆలోచన వచ్చింది. అబ్రహాం ద్వారా ఇదిగో యేసుక్రీస్తు వారు పుడతారు, అబ్రహాం సంతానం నుంచి యేసుక్రీస్తు వారు వస్తారని వేచి చూస్తూ ఉంది ఎలా వస్తాడు, ఏ విధంగా వస్తాడనేసి. ఇదిగో అబ్రహాముకి 8 మంది కుమారుల్లో ఇదిగో ప్రత్యేకమైన వ్యక్తి సారాకు పుట్టినటువంటి ఈసాకును తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసుకొని ఈసాకు ద్వారానే ఇదిగో అతని యొక్క వంశావళిని అభివృద్ధి చేస్తారన్న విషయాన్ని గ్రహించుకుంటూ ఇంకా తనకు ఈజీ అయిపోయింది. ఎలా వస్తారు, ఎవరెవరు వస్తున్నారనేసి వేచి చూస్తూ ఉంది. ఈసాక దగ్గర నుంచి యాకోబు వచ్చాడు. యాకోబు దగ్గర నుంచి ఇదిగో వీళ్ళు 12 మంది ఉన్నారు కదా, 12 మందిలో యేసుక్రీస్తు వారు ఏ గోత్రంలో నుంచి వస్తాడు, ఏ యొక్క జనం నుంచి వస్తారు, ఈ 12 మందిలో ఎలా మనం కనిపెట్టడం అనేసి వాళ్ళతోనే తిరుగుతూ వాళ్ళతోనే సహవాసం చేస్తూ ఎదురు చూస్తున్న కాలంలో దానికి ఒక అంతు చిక్కింది. ఒక విషయం ఆదికాండము 49వ అధ్యాయము ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉంది. ఇదిగో యాకోబు గారు చనిపోవడానికి ముందు ప్రతి వాళ్ళని ఆశీర్వదిస్తున్న క్రమంలో ఇదిగో యూదాని ప్రత్యేకించి ఆశీర్వదించిన విధంగా మనం చూస్తున్నాం. షిలోహులో వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు, యూదాకి విధేయులై ఉందురు. షిలోహు అంటే ఫుట్ నోట్లో ఒకటి, షిలోహుకు వచ్చే వరకు శాంతి, సమాధానము. ఇతని దగ్గర నుంచి, యూదా దగ్గర నుంచి షిలోహు అనే వ్యక్తి వస్తాడు. లోకాన్ని సమాధాన పరిచే వ్యక్తి వస్తాడు. ఇతో 11 మందిని వదిలేసింది యూదా గోత్రం నుంచే రాబోతున్న విషయాన్ని గ్రహించేసింది. యూదా విషయాన్ని గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటే టైం సరిపోదు కాబట్టి పైకే చెప్పుకొని లోపలికి వెళ్ళిపోదాం. యూదాన్ని టార్గెట్ చేసిన తర్వాత తన కుమారులని ఇద్దరిని ఇదిగో వాళ్ళ యొక్క హృదయాలను మార్చేసి, వాళ్ళ యొక్క ఆలోచనలు మార్చేసి, వాళ్ళ యొక్క నడవడిని మార్చేసి దేవుని చేతనే అతన్ని చంపించే విధంగా చేసింది. అయినప్పటికీ యూదా నుంచి ఇదిగో వంశము వచ్చినట్టుగా కూడా మనం తెలుసు కాబట్టి ఇలా వస్తున్న తర్వాత యూదా దగ్గర నుంచి దావీదు దగ్గరికి వచ్చింది. ఇదిగో దావీదు నుంచి ఇదిగో నా కుమారుడు రాబోతాడనేసి దావీదుతో నెక్స్ట్ వంశం స్థిరపరిచినట్టుగా కూడా మనం చూడొచ్చు. అది వచనం చదువుకున్నట్లయితే 2 సమూయేలుకు రాసిన పత్రిక 2 సమూయేలు 7వ అధ్యాయము 12వ వచనము తర్వాత 16వ వచనం కూడా చదువుకుందాం. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలోండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. 16వ వచనము, నీ మటుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడునని అనెను. దావీదుతో సెలవిస్తున్నాడు దావీదు, ఇదిగో నీ పితరులతో నువ్వు నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను అని ఈ యొక్క వచనము ఇదిగో సొలొమోను గారికి చెప్తున్నట్టుగానే ఉంది. కానీ ఇదిగో ఎప్పటికీ స్థిరపరిచినట్టుగాను వాళ్ళ యొక్క యూదా వంశము రాజ్యం స్థిరపడినట్టుగా లేదు కదా. ఇక్కడ వేరే ఏదో దాగున్న విషయాన్ని మనం గ్రహించాలండి. అంతే
అంతేకాకుండా 16వ వచనంలో నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును. నేను ఇదిగో నా ప్రియ కుమార్ని నీ గర్భాన పుట్టిస్తాను, అతడు ఈ యొక్క రాజ్యాన్ని జయించి ఇది యొక్క పరలోక రాజ్యంలో నిత్యము రాజ్యం స్థిరపరిచాడు. మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళడానికి నీ గర్భంలో నుంచే రాబోతున్నాడు దావీదు. అతని యొక్క రాజ్యము నిత్యము స్థిరపడుతుంది. అతడు నీ యొక్క గర్భంలో నుంచే వస్తాడు. నీ యొక్క గర్భంలో నుంచే రావడానికి ముందుగానే ప్రణాళికలు వేసుకుంటూ వస్తున్నాను. ఇదిగో ఆదాము దగ్గర నుంచి, ఇదిగో అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత షేతు దగ్గర నుంచి తీసుకున్నాడు. షేతు కాడి నుంచి అక్కడ అలా అలా ఇక్కడ దాకా దావీదు దగ్గర దాకా వచ్చిన దావీదుతో స్థిరపరుస్తున్నాడు. దావీదుతో స్థిరపరుస్తున్న విషయాన్ని గ్రహించి యూదులను, ఇదిగో ఇజ్రాయేలీలను కూడా వేరుపరుస్తున్నట్టుగా సాతాను కుట్రలను కూడా మనము గమనించవచ్చు. మొట్టమొదటిగా సౌలు రాజుగా ఉన్నప్పుడు సౌలు గారికి ఆయన రాజ్యాన్ని స్థిరపరుస్తానని చెప్పలేదండి. ఇదిగో దావీదుకు స్థిరపరుస్తానన్నాడు. దావీదు వంశంలో నుంచి తన గర్భంలో నుంచి వచ్చిన సలోమోను గర్భంలో నుంచిన రెహబాము వస్తున్నాడు. రెహబాం తర్వాత ఏం జరుగుతుందన్న విషయాన్ని మనం ముందు చూసుకుందాము. ఇది నీ దగ్గర దావీదు దగ్గర స్థిరపరుస్తాను. ఇంకొక వ్యక్తి కూడా ఇందులో దావీదు కుమారుడును, అబ్రహాము కుమారును, దావీదు కుమారుడు అయిన యేసుక్రీస్తు వంశవలని మొట్టమొదటిగా అబ్రహాము తర్వాత దావీదుగా మనము ఆ మత్తయి సువార్త 1వ వచనంలో చదువుకుంటాం కదండి. అలా స్థిరపరుస్తూ వచ్చినప్పుడు ఈ యొక్క సాతాన్ని ఏమేమి స్కెచ్లు వేసి ఏ విధంగా దేవుని యొక్క ప్రణాళికను తారుమారు చేయాలని ప్రయత్నిస్తుందో మనం ముందుగా చూసుకుందాము. రెండో రాజులు 11వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులనందరినీ నాశనము చేసెను. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందెనని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను అనేసి రాయబడింది. ఈ యొక్క విషయం మనకు అర్థం అవ్వాలంటే ఇదిగో వీళ్ళ యొక్క వంశం గురించి, దీని చరిత్ర గురించి మనకు తెలియాలి. ఇదిగో దావీదు తర్వాత సొలొమోను వస్తాడు. సొలొమోను తర్వాత రెహబాము వస్తాడు. అని తగ్గించమని మనవి చేసినప్పటికీ ఇతడు తన యొక్క అనుచరులు, తన స్నేహితుల యొక్క మాటలు వినేసి పెట్టడం వలన రాజ్యం మనం చూడవచ్చు. ఇదిగో ఈ రాజ్యం రెండుగా సాతాను కుట్రగా మనం భావించవచ్చు. అందరూ మనము వీళ్ళని యూదులను మనం నాశనం చేయలేము, వీళ్ళని విడగొట్టి యూదులను నాశనం చేయాలని ఇదిగో రెహబాం ద్వారానే ప్రేరేపణ కల్పించి రెండుగా విడగొట్టేసినట్టుగా మనం తెలుసుకోవచ్చు. అలా విడిపోయిన తర్వాత రెహబాం తర్వాత అబియా వస్తాడు. అబియా తర్వాత ఆషా రాజు అవుతాడు. ఆషా తర్వాత యెహోషాపాతు రాజు అవుతున్నాడు. ఇంతవరకు బానే ఉంది. యెహోషాపాతు దేవుని యందు భయం ముక్తిని కలిగిన వ్యక్తిగా అన్నట్టుగా కూడా మనము రాజుల చరిత్రలో, యోధా రాజ్య చరిత్రలో మనం చదువుకుంటాం. ఎంతో మంచిగా చేసినట్టు వ్యక్తి కూడా మనం తెలుసుకోవచ్చు. అతని గురించి ప్రజలకును మంచి చేసినట్టుగా తెలుసుకోవచ్చు. ఇదిగో వంశావళిలో కూడా ఎక్కినటువంటి వ్యక్తిగా కూడా మనం చేసుకోవచ్చు. ఇలాంటి వ్యక్తిని కూడా చెడిపేస్తున్నట్టుగా మనం చూడొచ్చండి. ఇదిగో యెహోషాపాతును కూడా ఏం చేసింది, తన హృదయాన్ని మార్చేసింది. క్షణం పాటు తన యొక్క ఆలోచనను మార్చేస్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. ఎలాగంటే ఇదిగో యెహోషాపాతుకు ఒక కుమారుడు ఉన్న, అతని పేరే యెహోరాము.
యెహోరాముకి పెళ్లి చేయడానికి యెహోషువపాతు ఆలోచిస్తున్న తన హృదయాన్ని అప్పుడే మార్చింది. నా స్థాయికి తగిన వాళ్ళనే చూసి నా కుమారుడికి వివాహం చేయాలి, నా హోదాకు తగిలిన వాళ్ళని చూసి నా కుమారునికి వివాహం చేయాలనుకున్న యెహోషువపాతు ఇదిగో ఇజ్రాయేల్ రాజుల దగ్గరికి వెళ్తున్నాడు. ఇజ్రాయేల్ను పరిపాలన చేస్తున్న రాజు ఎవరా అని చూస్తే ఇదిగో ఆహాబు, యెజెబెలు. ఇదిగో బయలుదేవతలను పూజించే ఈ యొక్క వీళ్ళ దగ్గరికి వెళ్ళి దేవునితో సహవాసం కలిగిన ఈ వ్యక్తి బియ్యం అందుకున్నట్టుగా కూడా మనం రాజుల గ్రంథంలో మనం చదువుకుంటాము. ఇలా దేవునికి ఇష్టానుసారంగా ఉన్న నువ్వు ఏంటయ్యా యెహోషువపాతు వెళ్ళి వాళ్ళతో బియ్యం అందుకోవడం ఏంటి, వాళ్ళ పద్ధతులను నేర్చుకోవడం ఏంటి? నీ రాజ్యంలో కుమార్తెలే లేరా? నీ యొక్క కుమారుడికి వివాహం చేయడానికి లేడీసే లేరా? ఇక్కడ అందమైన వాళ్ళే లేరా? వెళ్ళి అక్కడికి వెళ్ళి యెజెబెలు కుమార్తెనే తెచ్చి నీ కుమారుడికి వివాహం చేయాలా? ఇదిగో ఇక్కడేనండి సాతాను కుట్ర. ఇదిగో దేవుడు ఇలా యూదుల నుంచి నా యొక్క కుమార్ని పుట్టించాలన్నప్పుడు యూదా గోత్రాన్ని ఎంచుకున్న సాతాను యెహోషువపాతు యొక్క మనసుని, తన యొక్క హృదయాన్ని మార్చేసి ఇదిగో ఆ యొక్క యెజెబెలు యొక్క కుమార్తె పేరు అతల్యాని తెచ్చి యెహోరాముకు వివాహం చేసినట్టుగా కూడా మనం గ్రంథంలో చదువుకోవచ్చు. అలా చేసిన టైంలో వాళ్ళిద్దరికి పుట్టిన యొక్క కుమారుడే ఈ యొక్క రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయంలో అహజ్య అనబడుతున్న ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత రాజకుమారుని అందరినీ నాశనం చేస్తా ఉందంట. ఎంత దుర్మార్గమో ఆలోచించండి. తన కుమారుడు చనిపోవడం ఏంటి, తన కుమారులనే చంపడం ఏంటి? ఎంత దౌర్భాగ్యం పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఎలా స్కెచ్లు వేస్తా, ఎలా యొక్క దేవుని యొక్క ప్రణాళికలను తారుమారు చేయడానికి వచ్చిందో ఈ యొక్క సాతాను ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇదిగో దేవుని కుమారుడు రావకూడదు, ఈ యొక్క వంశాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకునింది కాబట్టి ఇదిగో అతల్య ద్వారా ఇదిగో ప్రేరేపణ కలిగిస్తుంది. నీ కుమార్ని చంపేశారు వాళ్ళు, నీ కుమార్ని చంపింది ఎవడు? వాళ్ళను పోయి నువ్వు చంపకుండా ఇక్కడున్న నీ కుమారుల్ని చంపడం ఏంది తల్లి? నీకేమైనా బుర్ర ఉందా? నీకేమైనా మతి ఉందా? నీ బిడ్డలు నీ వంశంలో ఉండే వాళ్ళని చంపుకోవడం ఏంది? ఇదిగో సాతాను ఈమె యొక్క హృదయాన్ని మార్చేసి తన రాజకుమారుల్ని నాశనం చేస్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. ఇలా నాశనం చేసేస్తే దేవుడిచ్చిన మాట ఏమైపోవాలి? ఇదిగో దావీదు నీ గర్భంలో నుంచే వచ్చిన వాళ్ళకి ఎప్పుడు స్థిరపరచబడతాను, రాజ్యాన్ని స్థిరపరుస్తానని చెప్పిన మాట ఏమైపోవాలండి? ఇదిగో ఇప్పుడే దేవుడు సాతాను గారికి ఒక సవాల్ విసురుతున్నాడు, ఒక వార్నింగ్ ఇస్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. ఇదిగో ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 20-21 చదువుకుందాం. ఇర్మియా 33:20-21. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోనట్లు నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. మరియు నా పరిచారకులైన లేవీయులకు యాజకులతో నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును. చాలు నాయన, థ్యాంక్ యూ సిస్టర్. సమయంలో ఏం చెప్తున్నాడంటే తండ్రి అయిన దేవుడు యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోనట్లు నేను పగటికి చేసిన నిబంధన, రాత్రికి చేసిన నిబంధన మీరు భంగము చెయ్యగలిగిన ఎడల, ఎవడైనా దమ్మున్నవాడు, ఎవరైనా సరే లోకంలో ఉండేవాడు, నేను కలుగజేసిన వాటిని పగటిని నువ్వు రాత్రిగా మార్చి చూపించరా సాతాను. ఇదిగో రాత్రిని నువ్వు పగలుగా మార్చు. ఇలాగాని నువ్వు మార్చగలిగినట్లయితే ఇదిగో నా యొక్క కుమారుడికి నేను దావీదుకి ఇచ్చిన ఈ మాట
భంగం అయిపోతుంది. అతడికి ఇచ్చిన వాగ్దానము ఇదిగో వ్యర్థం అయిపోతుంది, నేను చేసినది అది పనికి రాకుండా పోతుంది అనేసి సవాల్ విసురుతున్నాడు సాతాను గాడితో తండ్రి అయిన దేవుడు. రాత్రిని నువ్వు పగలుగా మార్చగలుగుతావా? పగలను రాత్రిగా మార్చగలుగుతావా? నేను చేసిన నిబంధన నీ వల్ల అవుతుందా మార్చడానికి? నాశనం చేయాలని చూస్తున్నావా? ఇదిగో ఈ నాశనం చేయాలని నువ్వు చూస్తున్నావు కదా, ఇప్పుడు ఇంకోసారి దానిని మనం ఒకసారి చూసుకుందాం. తండ్రి అయిన దేవుడు ఎలాగైతే తన కార్యాన్ని తను చెయ్యాలనుకుంటున్న దాన్ని తన కుమారుని యొక్క వంశావళిని అభివృద్ధి చేయడానికి ఎలాగ స్థిరపరుచుకుంటూ వస్తాడో మరొకసారి ఇదిగో రాజుల గ్రంథానికి మళ్ళీ వెళ్ళిపోదాం. రెండో రాజులు 11వ అధ్యాయంలోకి మళ్ళీ వెళ్దామండి. రెండో రాజులు 11వ అధ్యాయము 2-3 చదువుకున్నాం. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషేబా అహజ్యా కుమారుడైన యోవాషు హతమైన కుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని అతని దాదిని పడక గదిలో అతల్యాకు మారుగుగా ఉంచియుండుట చేత అతడు చంపబడకుండెను. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. ఇక్కడ విషయం ఏమిటంటే, ఇదిగో రాజకుమారులందరినీ ఈ స్త్రీ నాశనం చేసుకుంటా వస్తున్న సమయంలో రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్య సహోదరి అయిన యెహోషేబా అహజ్య కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యముగా తప్పించెను. రహస్యముగా తప్పిస్తా ఉంది ఎవరంట? ఇదిగో అతల్య యొక్క కుమార్తె, అహజ్య యొక్క సహోదరి, తన యొక్క మేనత్త, యోవాషుకి అత్త, అతల్యకు కుమార్తె. తన తల్లి చేస్తున్న దాన్ని చూసి అయ్యో బిడ్డలను అందరినీ చంపుకుంటా వస్తా ఉందని ఒక బిడ్డని తన తల్లికి కనిపించకుండా ఇది దాచిపెట్టినట్టుగా దాది దగ్గర ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒక బిడ్డ యోవాషు హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యంగా తప్పించెను గనుక వారు అతనిని అతని దాదిని పడక గదిలో అతల్యకు మరుగుగా ఉండుట చేత అతడు చంపబడకుండెను. అందరినీ చంపేస్తాననేసి ఉప్పొంగిపోతా ఉంది సాతాను. నాశనం చేసేసింది. అతల్య ద్వారా మనం అందరినీ నాశనం చేస్తున్నాని ఇదిగో తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఓరే నీ వల్ల కాదురా రే, భవిష్యత్తు నీకు తెలియదురా రే, నేను కలుగు చేస్తా వచ్చిన ఆత్మరరు నువ్వు నాకు సలహా ఇస్తావు, నా కుమారునే భూమి మీదకి రాకుండా చేస్తావా అనేసి తండ్రి అయిన దేవుడు అంటున్నాడు. ఇదిగో అతల్య కుమార్తె ధోరణి ప్రేరేపణ కలగజేసి ఇదిగో చిన్న బిడ్డని ఎత్తుకెళ్ళి దాది దగ్గర ఇచ్చి అక్కడ ఎన్ని సంవత్సరములు 6 సంవత్సరములు దాచిపెట్టినట్టుగా కూడా ఇదిగో అతని పేరు యెహోయాదా వచ్చి ఈ యొక్క యెహోషేబా యొక్క భర్తగా కూడా మనము ఇదిగో మొదటి రాజులు 2వ రాజులు అక్కడ ముందు వచనంలో మనం చూసుకోవచ్చు. ఈ యొక్క యోవాషు గురించి కూడా ఒకసారి నేను చెప్పినాను, అంతగా చాలా మంది రాలేదు ఆ టైంలో, శనివారం టైంలో చెప్పినాను. యోవాషుని దాచిపెట్టినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. 6 సంవత్సరంలో దాచిపెట్టి 7వ సంవత్సరం రాజుగా చేయాలని వచ్చినప్పుడు వచ్చి అయ్యో ఇలా చేయడం ఏంది, ఇది ద్రోహం అని అరుచుకుంటా వస్తుంది. ఇంకా ఈమె గురించి మనం వదిలేద్దామండి, ఇంకా ఎక్కువ చెప్పుకుంటే మనం యేసుక్రీస్తు వారి గురించి మనం చెప్పుకోలేదు. కాబట్టి ఇక్కడ యూదా యొక్క వంశాన్ని తండ్రి అయిన దేవుడు కాపాడి యోవాషు ద్వారా బ్రతికించినట్టుగా యూదా వంశం అభివృద్ధి చెందినట్టుగా యోవాషు ద్వారా కూడా మనం చూసుకోవచ్చు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకోసారి కూడా ప్రళయం వచ్చింది. ఇంకోసారి కూడా ఇదిగో సాతాను గాడు యేసుక్రీస్తు వారిని రాకుండా చేయాలని స్కెచ్లు వేస్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. అది ఎక్కడ అంటే ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము
ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. మొర్దెకాయి ప్రాణము మాత్రము తీయుట స్వల్పం కార్యమని ఎంచి మొర్దెకాయి యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండు మొర్దెకాయి స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఎస్తేరు కాలంలో ఇదిగో చెరపట్టబడి వీళ్ళు యూదయ నుంచి ఇదిగో చెరపట్టబడి అహష్వేరోషు యొక్క రాజ్య పరిపాలనలో వస్తున్న యొక్క టైంలో ఇదిగో ఈ టైంలో హామాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ హామాన్ అనే వ్యక్తికి మొర్దెకాయి నమస్కరించలేదని అతని మీద పగ పెట్టుకొని అతన్ని చంపాలనుకుంటాడు. సరే, నువ్వు నీకు నమస్కరించలేదు, నీకు వంగలేదనేసి అతన్ని చంపాలనుకోవడం సరే, అది నీ ఇష్టం, నీ యొక్క పర్సనల్ కావచ్చు. కానీ ఇదిగో అతన్ని చంపడం స్వల్పంగా భావిస్తున్నాడంట. మొర్దెకాయిని చంపడం స్వల్పంగా భావించి అతని యొక్క సజ్జనులు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరినీ చంపాలి రాజు దగ్గర చెప్పి అనేసి ఇదిగో అతడు ఉరిని ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా మనం ఎస్తేరు గ్రంథంలో ఈ యొక్క యూదులందరినీ చంపాలన్న యొక్క స్కెచ్ వేసినట్టుగా కూడా మనము చదువుకుంటాము. ఇదిగో ఎస్తేరు యొక్క ఉపవాస ప్రార్థన, ఇతని యొక్క ప్రార్థన, తండ్రి అయిన దేవుడు వీళ్ళకి తోడుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చిన కష్టమైన పరిస్థితిలో నుంచి, ఇక్కడ వచ్చిన విపరీతమైన శోధనగా కూడా భావించవచ్చు. ఈ యొక్క యూదులకి ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ బాధలు, కష్టాలు, వేదనలైనా వీళ్ళు ఎలా తండ్రి అనేసి వీళ్ళు కన్నీటి ప్రార్థన చేసి ఫాస్టింగ్ ప్రార్థనలు చేసుకుంటున్న టైంలో ఇదిగో తండ్రి అయిన దేవుడు వీళ్ళని రక్షించినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు ఎస్తేరు ద్వారా. ఇదిగో ఇక్కడను హామానుకు తన తవ్వుకున్న గొంతులో తనే పడినట్టుగా కూడా మనం చూడొచ్చు. అతడే తవ్వుకున్నాడు కాబట్టి తన గుంటలో తనే పడ్డాడు. యూదులను రక్షించాడు తండ్రి అయిన దేవుడు. అక్కడ యూదులు బ్రతికుంటేనే కదా నా కుమారుడు రాగలుగుతాడు అని తండ్రి అయిన దేవుడు ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ యూదులను మాత్రం చెయ్యి విడువనట్టుగా మనం చూస్తున్నాం. అనేక మంది ప్రాణాలు పోయినట్టుగా కూడా మనం చూడొచ్చు. అనేక మంది ప్రాణాల్లో నుంచి కూడా ఒక్కొక్కరిని కూడా రక్షించుకొని తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ భూమి మీదకు పంపించాలి. భూమి మీద ఉన్న యావత్ జనులందరికీ రక్షణ రావాలి, పాప క్షమాపణ రావాలంటే ఇదిగో యూదా గోత్రం అనేది ఉండాలి, యూదులలో ఇదిగో ఒకరు ఉండాలన్నది తండ్రి అయిన చిత్తము. సాతాను యొక్క ప్రణాళిక వీళ్ళందరినీ నాశనం చేసేస్తే యేసుక్రీస్తు వారు పుట్టరు కదా, యూదులనే లేకుండా చేస్తే యేసుక్రీస్తు వారు రావడానికి లేదు కదా, ఈ లోకంలో రక్షణ లేదు కదా, వీళ్ళందరినీ ఈడ్చుకెళ్ళి మనము ఇదిగో ఈ యొక్క పాతాళంలో నరకంలో పడేసేయొచ్చు అనే యొక్క ప్రణాళికతో వేస్తున్నప్పటికీ తండ్రి అయిన దేవుడు ఎప్పటికప్పటికి తనకు బుద్ధి చెప్తూ వస్తున్నట్టుగా మనం బైబిల్లో అనేక చోట కూడా మనం గ్రహించవచ్చు. అలా తప్పించుకున్న యూదుల కాడి నుంచి ఇంకోసారి కూడా ఇంకో కష్టం వచ్చినట్లుగా కూడా మనం చూడొచ్చు. అలా వస్తున్న టైంలో ఇంకోసారి యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత కూడా ఇదిగో అతని మీద అటాక్ జరిగినట్టుగా కూడా మనం చూడొచ్చు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి చూసుకున్నట్లయితే, రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? అయ్యా రాజా, యూదుల్లో ఇక్కడ మాకు నక్షత్రం కనిపిస్తా ఉంది, ఎక్కడున్నాడయ్యా రాజు అనేసి అడగకూడని వ్యక్తిని వెళ్ళి అడుగుతున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. అలా అడుగుతున్నప్పుడు ఇదిగో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చితిమని చెప్పిరి. ఈ జ్ఞానులు వచ్చి హేరోదుతో చెప్తున్నారు. వెంటనే హేరోదు ఏమంటున్నాడో చూద్దాం. హేరోదు యొక్క హృదయాన్ని గురించి కూడా మనం గ్రహిద్దాం. హేరోదు రాజు ఈ సంగతులు విన్నప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడిరంట. మీ అబ్బసొత్తు ఏం పోతా ఉందో ఈ హేరోదు రాజుకి కలవరపడతా ఉన్నారంట. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు
క్రీస్తు ఎక్కడ పుట్టెనను వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా, యూదా దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడింది కదయ్యా. మీకా ప్రవక్త ద్వారా రాయబడింది కదా. అందుకో పుట్టున్నాడు, యూదా బెత్లెహేంలోనే పుట్టున్నాడు రాజు అంటే వెళ్ళి ఆ యొక్క జ్ఞానులతో, అయ్యా మీరు వెళ్ళి చూడండి, పూజించండి, తర్వాత వచ్చి నాతో చెప్పండి, నేను కూడా వెళ్ళి అతనిని పూజిస్తాననేసి జ్ఞానుల్ని పంపించేసి ఇదిగో అతడు కుట్ర వేస్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. అలా జ్ఞానులు వెళ్ళిన తర్వాత, యేసుక్రీస్తుని కలిసిన తర్వాత వాళ్ళు వేరే దారిలో వెళ్ళిపోయినప్పుడు ఇదిగో అతడు మహా ఇక రౌద్రముతో హేరోదు మహారాజు, ఇదిగో నాకు తెలియకుండా ఎలా సాతాను అతను ఎక్కువ ప్రేరేపిస్తుంది కాబట్టి నేను ఉండగా వేరే రాజు పుడతాడనేసి 2 సంవత్సరాల లోపు పిల్లలు, పసికందులను, అందరినీ, మగపిల్లల్ని చంపినట్టుగా కూడా మనం వాక్యంలో చదువుకుంటున్నాం. కానీ ఇవన్నీ ఎవరు స్కెచ్లు అండి? ఇవన్నీ ఎవరు వేస్తున్నదంటే ఇదిగో ఈ సాతాను గారి యొక్క కుట్రలు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు వారు పుట్టుక మునుకు అనేక స్కెచ్లు వేసుకుంటూ వస్తున్నప్పటికీ పుట్టిన తర్వాత కూడా ఇదిగో ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడో చూడండి. యేసుక్రీస్తు వారిని తొలగించడానికి వాడికి భవిష్యత్ తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయన ఇదిగో ఇలా ఏ విధంగానూ రకరకాలుగా ప్రయత్నించినప్పటికీ అతన్ని ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఇదిగో అతన్ని ఎవరో ఒక్క బిడ్డని మనం ఎతికి చంపలేం కాబట్టి 2 సంవత్సరాల లోపల ఉన్న బిడ్డలందరినీ చంపేయాలన్నా అనేసి రాజు ఆజ్ఞ వేసినట్టుగా కూడా మనం ఈ యొక్క మత్తయి సువార్తలు మనం చదువుకుంటాం. ఇలా 2 సంవత్సరాలు ఇంతటి కష్టం, ఎన్ని విధాలుగా కష్టాలు పడుతూ ఎన్ని విధాలుగా తప్పించబడుతూ వస్తున్నారు ఇవన్నీ మనకు తెలియదు. కానీ క్రిస్మస్ టైంలో మాత్రం హ్యాపీ క్రిస్మస్ సిస్టర్, హ్యాపీ క్రిస్మస్ మమ్మీ, హ్యాపీ క్రిస్మస్ అన్న అనేసి అందరితో క్రిస్మస్లు చెప్పుకుంటాం. కానీ ఇదిగో యేసుక్రీస్తు వారు పుట్టడానికి వెనకాల ఇన్ని తతంగాలు జరిగినాయి, ఇన్ని రోదనలు వచ్చినాయి, ఇన్ని బాధలు అనిపించినాయి, ఎన్ని ప్రాణాలు పోయినాయి అన్నది మనం చూసుకున్నట్లే వీటన్నిటి వెనకాల సాతానుగాడు వేస్తున్న యొక్క కుట్రలు, సాతానుగాడు వేస్తున్న ప్రణాళికలు అన్నది మనం గ్రహించాలి. ఇదిగో సేతు దగ్గర నుంచి ప్రారంభమై కొన్ని వందల సంవత్సరాలుగా తరాలు ఎదురు చూస్తున్న వారే యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని గ్రహించిన వాడు ఈ లోకంలో వీళ్ళందరినీ రక్షించడానికి రాబోతున్నాడా, నన్ను తల మీద కొడతాడా, అతన్ని లేకుండా చేయాలని ఎన్ని విధాలుగా ప్లాన్ వేసిందో వాటన్నిటిని విఫలం చేసుకున్నట్టుగా కూడా చూడొచ్చు. ఇదిగో అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14 తరాలు ఎదురు చూస్తే, దావీదు మొదలుకొని యూదా బబులోనికి వెళ్ళక ముందు 14 తరాలు ఎదురు చూస్తున్నాయి. అక్కడ నుంచి వాళ్ళు బబులోనికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు జన్మించేంత వరకు 14 తరాలుగా కూడా మనం చూడొచ్చు. టోటల్ 42 తరాల నిరీక్షణ ఫలితమే యేసుక్రీస్తు వారు పుట్టుకగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది వేదన పడ్డారు, ఎంతమంది ఎన్ని విధాలుగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు పుట్టుకకు ఇదిగో ఎన్ని అవరోధాలు వచ్చినప్పటికీ వాటన్నిటిని తప్పించుకుంటూ వచ్చిన తర్వాతే పుట్టిన వారే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారుగా కూడా మనం చేసుకోవచ్చు. ఇవన్నీ పోయిన తర్వాత ఇంకోటి ఏమంటారంటే యేసుక్రీస్తు వారు ఇదిగో మన దేవుడు కాదు కదా, ఆయన యూదులకే కదా రాజు, ఇజ్రాయేళ్లకే కదా రాజు, ఆయన ఫారిన్ వాళ్ళకే కదా రాజు, అమెరికా వాళ్ళకే కదా దేవుడు అంటే అమెరికా వాళ్ళకే దేవుడు, ఇజ్రాయేల్కే దేవుడు అయితే ఒక సంసోను పుట్టించినప్పుడు వాళ్ళు తగిన వాళ్ళని ఇజ్రాయేల్గా రక్షించుకోవచ్చు, గిద్యోను ద్వారా రక్షణ తెచ్చుకోవచ్చు, యెఫ్తా ద్వారా చేసుకోవచ్చు, ఇంకా అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతో మంది న్యాయాధిపతులుగా పుట్టించి ఎంతో మందిని ఎన్నుకున్న దేవుడు. వాళ్ళందరికీ ముందు వ్యక్తిగా మోషే గారు ఎంత పెద్ద ప్రవక్త అండి, అతని ద్వారా వీళ్ళందరినీ రక్షించుకోవచ్చు కదా. కానీ భూమి మీద ఉన్న యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కొరకు ఇదిగో యేసుక్రీస్తు వారు పుట్టారు అన్నది నిజముగా మనం నమ్మాలి, నమ్మి తీరాలి. ఏ వ్యక్తి అయినా సరే, అతడు హిందువు కావచ్చు, ముస్లిం కావచ్చు, ఇంకా ఏ యొక్క మతానికి సంబంధించిన వాడైనా సరే యేసుక్రీస్తు వారు నీ కొరకు పుట్టాడు, నా కొరకు పుట్టాడు అన్న వాస్తవాన్ని మనం గ్రహించాలి. ఇదిగో ఒక రెఫరెన్స్ చూసుకుందామండి.
ఎపిసీలకు రాసిన పత్రిక, ఎపిసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 కలిసి ఉంటుంది. చూద్దాం. ఎపిసీలకు రాసిన పత్రిక. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రేమ చేత మనల్ని ఇజ్రాయేలునే ఏర్పాటు చేసుకున్నాను, యూదులను ఏర్పాటు చేసుకున్నాను అనేసి తండ్రి అనే దేవుడికి రాయించలేదు కదండి. అందరికి ఎట్టలగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు తన కుమారులుగా స్వీకరించుటకై మనం ముందుగా కోసము నిర్ణయం మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుంటే ఆయన అమెరికాకు చెందిన ఆయన వేరే వ్యక్తికి చెందిన అందరి కొరకు ఏర్పాటు చేసి జగత్ పునాది వేయబడక మునిపే ప్రతి వారికి క్రీస్తు రావాలి, ప్రతి వారికి ఆయన రక్తం చిందించబడాలి, ప్రతి వారు పరిశుద్ధులు అవ్వాలంటే ఇదిగో యేసుక్రీస్తు రక్తము ద్వారానే ఆయన దయా సంకల్పాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టే మనం ఈ రోజుటికి ఇంత మనము స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. యేసుక్రీస్తు వారు పుట్టి ఆయన శ్రమ పడకపోతే, ఆయన కష్టాలు పడకపోతే, ఆయన రోదన పడకపోతే, ఆ రక్తంతో మనల్ని కడగబడకపోతే మనం పరిశుద్ధులము నిర్దోషులము కాము అన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. భూమి మీద ఉన్న యావత్ ప్రజలందరూ గుర్తించుకోవాలి. అందరూ దేవుని తన కుమారుడు అందరి కొరకు వచ్చాడన్న విషయాన్ని మనం గ్రహించే వాళ్ళుగా ఉండాలన్నది సమయం అని చెప్తున్నాం. ఇంకోటి విషయం చూసుకున్నట్లయితే అదే లూకాసు వార్త 2వ అధ్యాయం 31-32 చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు చిన్నప్పుడు 8 రోజుల బిడ్డ అప్పుడు సుమియోన్ అన్న వ్యక్తి చెప్తున్నారు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానము నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేళ్లకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను కనులార చూచి తిని. ఇదిగో సమయోన్ అంటున్నాడు, చిన్న బిడ్డగా ఉన్న యేసుక్రీస్తు వారిని ఎత్తుకునేసి ఇదిగో ఆయనతో మాట్లాడుతున్నావు. అయ్యా అన్యజనులందరికీ ప్రతి వాళ్ళకి సకల ప్రజల ఎదుట నువ్వు సిద్ధపరిచినావు. ఎందుకు భూమి మీదకు నువ్వు వచ్చావంటే సమాధానపరచడానికి కదా నువ్వు వచ్చింది. ఎవరికి సమాధానపరచడానికి వచ్చినావు? వ్యక్తులకు మధ్య సమాధానము, కుటుంబానికి మధ్య సమాధానము, ఊరికి మధ్య సమాధానము, రాష్ట్రానికి మధ్య సమాధానము, దేశానికి మధ్య సమాధానము. అంతేకాకుండా ఇదిగో మనుషులకును దేవునికిని సమాధాన పరచడానికే కదా నువ్వు వచ్చింది. ప్రతి మనిషిని దేవునితో సమాధాన పరచడానికే కదా భూమి మీద పుట్టించిన ఈ ప్రజలందరూ ఇదిగో ఒకనొక టైంలో దారి తప్పిపోతున్నారు. నేను అనుగ్రహించు మహిమను వాళ్ళు పొందలేకపోతున్నారు. కాబట్టి ఇదిగో యేసుక్రీస్తు వారు మనల్ని కలపడానికి, ఆయనకును తండ్రికి మనకును సమాధానం పరచడానికి మధ్యవర్తిగా వచ్చి మనల్ని తండ్రితో కలపడానికి వచ్చినటువంటి వ్యక్తే ఈయన యేసుక్రీస్తు అని సుమియోను ఇదిగో పుట్టినప్పుడే చెప్తున్నారు. వీటన్నిటిని వదిలేసి ఆయన మనకు సంబంధించిన వాడు కాదా అంటున్నారే. ఒకసారి మీరు పరిపూర్ణంగా బైబిల్ని చదివితేనే కదా తెలుస్తుంది. దాంట్లో పైకి చదువుకుంటే ఎలా అర్థమవుతుంది. ఇదిగో విమర్శిస్తున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ప్రతి వాళ్ళ కొరకే తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమార్ని పంపించింది. ఆయన వాళ్ళందరి దగ్గర నుంచి సమాధానం పరుచుకోవడానికి ఆయన పంపించింది. ఈ యొక్క సాతాను కుట్రల నుంచి ఆయన తప్పి
తప్పించి మనల్ని రక్షించడానికి వచ్చాడన్న విషయాన్ని మనం గ్రహించే వాళ్ళుగా ఉన్నాము. ఇదిగో ఇవన్నీ జరిగింది ఓకే. సాతానుగాడు ఇదిగో షేతు దగ్గర నుంచి ఇక్కడ ఏరోదు రాజు దగ్గర వరకు కూడా వీటన్నిటిని మనం గ్రహించాం కదా, చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకుండా ఉండాలని ఒక ఎత్తే వచ్చిన తర్వాత కూడా అతను చిన్నప్పుడే చంపేయాలని అనే ఒక ప్రణాళిక వేసింది. ఇప్పటికీ ఇదిగో ప్రణాళిక వేస్తున్నట్టుగా కూడా చూస్తున్నాం. ఎలా వేస్తున్నంటే, నీ హృదయంలో నా హృదయంలో తండ్రి అయిన దేవుడు నివసించాలనుకుంటున్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు సంచరించాలనుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉండాలని ఇదిగో మేము మీ యొక్క హృదయంలో ఉంటాము, నివసిస్తాము, సంచరిస్తాము, నివాసం చేస్తాము, కాపురం చేస్తాము, మీరు మాకు చోటు ఇయ్యండి అనేసి కోరుకుంటున్నప్పటికీ ఇదిగో మనము దేవునికి లోబడుతున్న వ్యక్తులుగా ఉన్నామా? దేవుణ్ణి ఇదిగో ఆయన గెలిపించే వ్యక్తులుగా ఉన్నామా? సాతాన్ని గెలిపించే వ్యక్తులుగా ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాము. ఒక్క వాక్యాన్ని చదువుకొని ముగిద్దామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథము 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఇదిగో మనము దేవుని బయట పెట్టే వాళ్ళగా ఉన్నామా? మన హృదయంలోకి ఆహ్వానించే వాళ్ళగా ఉన్నామా? అతనితో పాటు నివసించే వాళ్ళగా ఉంటున్నామా? అతన్ని మీరు దూరంగా వెళ్ళిపోండి, నేను సాతానుతోనే నివసిస్తాను అనే వాళ్ళగా ఉన్నామా? మనల్ని మనమే పరిశీలన చేసుకున్నాం. ఎవరికి వాళ్ళమే పరీక్ష చేసుకుందాం. ఎవరికి వాళ్ళగానే మనం తెలుసుకుందాం. ఎవరికి వాళ్ళగానే మనకు మనం బుద్ధి చెప్పుకునే వాళ్ళగా ఉందాం. ఆయన ఏమంటున్నాడంటే, నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, నీ హృదయంలో దగ్గర వచ్చి తట్టుచున్నాను. నీ కోసమే నేను పుట్టాను. అన్ని కష్టాలను తట్టుకొని, అన్ని బాధలను తట్టుకొని తండ్రి అయిన దేవుడు నీ కోసం పుట్టించాడు. నీ పాపాన్ని కడగడానికి ఇదిగో నన్ను అంగీకరించి, నన్ను స్వీకరించి, నా రక్తంలో నువ్వు కడగబడిన తర్వాత ఇదిగో నీ హృదయంలోకి నన్ను ఆహ్వానిస్తే ఇదిగో మనమిద్దరం కలిసి భోజనం చేద్దాం. నీకును నాకును మంచిగా మనం మాట్లాడుకుందాం. తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని కలుపుకొని మనం అందరం ఇదిగో నీ యొక్క హృదయంలో మేము సంచరిస్తాం, నివాసం చేస్తాం, కాపురం చేస్తాం. నువ్వు నాకు అప్పగించని యేసుక్రీస్తు వారు అంటా ఉంటే మనము ఇదిగో దేవునికి అప్పగించే వాళ్ళుగా కాకుండా ఇదిగో దెయ్యానికి అప్పగించుకునే వాళ్ళుగా ఉన్నామో లేదో మనల్ని మనమే హెచ్చరించుకొని, యేసుక్రీస్తు పుట్టుకకు వెనుక ఉండే ఇన్ని రహస్యాల్ని మనము ఇంకా అనేకములు ఉన్నప్పటికీ నేను కొంతవరకే తీసుకున్నానండి. ఇంకా అనేకములు తన సాతానుగాడి యొక్క ప్రణాళికల నుంచి తండ్రి అయిన దేవుడు తప్పించుకుంటూ వస్తున్నాడు. యూదుల రాజులలో అనేక మంది తప్పిపోయినప్పుడు వాళ్ళందరినీ ఎదురు చూస్తూ వాళ్ళందరితో కూడా ఉండి రక్షించినట్టుగా కూడా మనం యొక్క రాజుల చరిత్రలను చదువుకుంటూ ఉంటే, ప్రత్యేకంగా యూదా రాజుల గురించి చదువుకుంటూ ఉంటే దేవుని యొక్క ప్రేమ ఎంత ఉందో మనం అక్కడ చూడొచ్చు. యూదా రాజుల గురించి ఒక్కొక్కరి గురించి మనం చదువుకుంటా ఉంటే ఒక్కొక్కరులాగా ఉంటారు. అంతవరకు మంచిగా ఉన్నప్పటికీ ఇదిగో లాస్ట్లో తప్పిపోయే వ్యక్తులుగా కూడా చాలా మంది ఉన్నారు. ఇదిగో అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా అలాంటి మనసులు సాతాను మార్చుకుంటా వచ్చినప్పటికి కూడా తండ్రి అయిన దేవుడు శాంతం కలిగి, ప్రేమ కలిగి తన కుమారుని ఈ లోకం మీదగా పంపించినట్టుగా కూడా మనం చూసుకుంటున్నాము. ఇంతటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవుడు మన దగ్గర ఏమి కోరుకుంటున్నాడంటే, నీకు శ్రమలు కాదు, బాధలు కాదు, నీ హృదయంలో నాకు చోటు ఇవ్వు, నన్ను పూజించు, నన్ను నమ్ముకో, ఇదిగో నా యొక్క స్థానంను నీకు ఇస్తాను. నా దేవుని, నా తండ్రితో పాటు కూర్చునే యొక్క సింహాసనం దగ్గర నేను కూర్చోబెడతాను. ఇదిగో దేవదూతల చేత నీకు సేవలు అందిస్తాను. నువ్వు వాళ్ళందరికీ, యాజకులకు నువ్వు, ప్రధానులకు నువ్వు, వాళ్ళందరికీ నువ్వు బోధించే వ్యక్తిగా నేను పెడతాననేసి ఆయన కోరుకుంటా వ్యక్తి. నేను రాను, నేను వాళ్ళకంతా బోధించును, నాకు దేవదూతలతో సంబంధం లేదు, తండ్రి నాకు వద్దనే వ్యక్తులుగా మనం ఉంటే ఆయన మాత్రం ఏం చేస్తారండి?
మనల్ని మనమే పరీక్షించుకొని దేవుని బిడ్డలుగా మనం ఉండాలనేసి నన్ను నేను హెచ్చరించుకుంటూ సమయం ఇచ్చిన మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు తెలియజేసుకుంటూ ఈ ఇంతటి వాక్యంను ఇంతవరకు నాకు తండ్రి అయిన దేవుడు తోడుగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఓపికగా మీకు విన్న అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వందనాలు సిస్టర్. మరి ఎంతో చక్కటి మాటలండి. నిజంగా ఈరోజు దేవుడు